హలో ఎవరివన్, వెల్కమ్ టు దందసర్ రీజనింగ్ క్లాసెస్ ఫ్రమ్ HDR ఎడ్యుకేట్. మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్లో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఏంటో కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. ఐ హోప్ అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఏంటంటే క్వశ్చన్స్ మనకి మీరు చూసినట్లయితే కనుక రెగ్యులర్గా మనం ఉన్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనకున్న రీజనింగ్ కాన్సెప్ట్లోని అన్ని మోడల్స్ని నేను కవర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఏంటంటే ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి కూడా చెప్తే కనుక మంచిగా ఏంటంటే కనుక ఇంకా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ ఏంటనేది ఈవేళ మనం కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి. చూడండి, ర్యాంకింగ్ కాన్సెప్ట్లో క్వశ్చన్ కనబడుతుంది. ఏంటి ఇక్కడ? ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్ సాత్విక ఈజ్ 24th ఫ్రమ్ లెఫ్ట్ అండ్ రవీనా ఈజ్ 32nd ఫ్రమ్ రైట్. ఇఫ్ దేర్ ఆర్ 1/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ గర్ల్స్ ఇన్ బిట్వీన్ దెమ్. ఓకే, వాళ్ళిద్దరి మధ్య 1/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్, మొత్తం స్ట్రెంగ్త్లో 1/3 వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నారు. అలా అయితే వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ రో? అయితే ఆ టోటల్ రో లో ఉన్న మెంబర్స్ ఎంతమంది అని అడుగుతాడు. టోటల్ తెలియదు మనకి. టోటల్లో మూడో వంతు మాత్రం ఏంటంటే మధ్యలో ఉన్నారు. ఇక్కడ చెప్తున్న విషయాన్ని మనం తీసుకుంటే కనుక చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. సాత్విక అనే పర్సన్ లెఫ్ట్ సైడ్ నుంచి 24th ఉంది. అలాగే రవీనా అనే పర్సన్ ఏంటంటే రైట్ సైడ్ నుంచి 32nd ఉంది. వీళ్ళిద్దరికీ ఎగ్జాక్ట్గా మనం తీసుకుంటే కనుక ఏంటంటే మిడిల్లో టోటల్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ టోటల్లో మూడో వంతు మధ్యలో ఉన్నారండి. టోటల్ ఎంత ఉన్నారు మనకు తెలియదు. ఆ టోటల్లో 1/3 మధ్యలో ఉన్నారు. అంటే ఈ మధ్యలో ఉన్నవాడిని టోటల్లో ఉన్న మూడో వంతుని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఇక్కడ వరకు ర్యాంక్ చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని వెళ్తే కనుక మనం ఏం చెప్పొచ్చు? టోటల్ మనకు తెలియదు కాబట్టి టోటల్ టీ అనుకుందాం. అంటే ఇక్కడ 24 సాత్విక, అలాగే 32, లేదా ఇలాగే తీసుకున్నాం టోటల్ బై 3 ప్లస్ 32. అంటే ఇక్కడి నుంచి 24 మంది ఉన్నారు, ఇక్కడ 32 మంది ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్యలో టోటల్లో 1/3 వీళ్ళందరూ కలిపితే మనకి ఎవరు వస్తారు? టోటల్ స్ట్రెంగ్త్ వస్తారు. ఓవరాల్గా టోటల్ స్ట్రెంగ్త్ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు LCM తీసుకుంటే కనుక 72 ప్లస్ T ప్లస్ 96 ఈక్వల్ టు T. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తుంటే నేను డైరెక్ట్ చేస్తాను. ఇంకా 3T, ఈ టీని అవతల పక్క తీసుకొచ్చాం అనుకోండి 2T అవుతుంది. అంటే 2T ఈక్వల్ టు 96 72గా యాడ్ చేస్తే కనుక 8 168. అంటే టోటల్ ఎంతమంది అవుతారు? 168/2, దట్ ఈజ్ 84. టోటల్ ఎంతమంది అంటే 84 మెంబర్స్ ఉన్నారనమాట. ఇప్పుడు 84లో థర్డ్ పార్ట్ కావాలి. 84లో థర్డ్ పార్ట్ తీసుకుంటే ఎంతమంది? 2 times 8 times అంటే 28 మెంబర్స్ అని. ఒకసారి టోటల్ చేసి చూస్తే 84 వస్తుందో చూడండి. 28 + 32 అంటే ఎంత? 60. 60 + 24 అంటే 84. సరిపోయిందా లేదా? అదే అంటే టోటల్ కావాలిగా. టోటల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 84 మెంబర్స్ వచ్చారు. అడిగింది అదే, టోటల్ స్ట్రెంత్ ఎంత అని అడిగాడు. అంటే డైరెక్ట్గా మనకి బిట్వీన్ మెంబర్స్ ఇస్తే మనం మ్యాక్సిమం మినిమం చేస్తాం. ఇక్కడ మ్యాక్సిమం మినిమం అలా అడగకుండా ఏంటంటే కనుక బిట్వీన్లో మెంబర్స్ని ఎలా ఇచ్చాడు? టోటల్లో ఎంతమంది అయితే ఉన్నారో అందులో 1/3 ఉన్నారని వాడు చెప్పాడు. దాన్నే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం అనేది. ఇది కొంచెం మనం స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఇక్కడ ఇవన్నీ రాయాల్సిన ఇక్కడ చూడగానే ఏంటంటే 72 96 2T ఇలా వస్తుంది కాబట్టి T ఈక్వల్ టు డైరెక్ట్గా స్టెప్ రాయడానికి మనం ప్రాక్టీస్లో అలవాటు అవుద్ది. కంగారు పడాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు మాత్రం జాగ్రత్తగా ర్యాంకింగ్ కాన్సెప్ట్ని చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ 40 బాయ్స్ వన్ కిరణ్ వాజ్ షిఫ్టెడ్ బై 9 places టువర్డ్స్ లెఫ్ట్, దెన్ హీ బికేమ్ 12th ఫ్రమ్ లెఫ్ట్. ఎప్పుడైనా సరే మనకి ర్యాంకింగ్ కాన్సెప్ట్లో కనుక ఒక పర్సన్ మాత్రమే షిఫ్ట్ అయితే, ఓన్లీ ఒక పర్సన్ షిఫ్ట్ అయితే కంప్లీట్గా దేన్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లం చేయాలంటే డైరెక్షన్స్ని యూజ్ చేసుకోవాలి. ఏంటి డైరెక్షన్స్ని యూజ్ చేయడం అంటే, ఇచ్చిన క్వశ్చన్లో మనకి డైరెక్షన్స్ పరంగా మాట్లాడితే ఇది టువర్డ్స్ లెఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్. తెలుగులో తీసుకుంటే ఎడమ వైపునకు, ఎడమ నుండి. ఎప్పుడైనా సింగిల్ పర్సన్ ఎప్పుడైనా కనుక మూవ్ అవుతున్నట్టు కనుక కనబడితే మనం ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి? మనం అక్కడున్న పర్సన్స్ని అది ఐడెంటిఫై చేయడం అనేది డైరెక్షన్ పరంగా తీసుకుంటాం. డైరెక్షన్ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎప్పుడైనా క్వశ్చన్లో మనకి టువర్డ్స్ రైట్
ఫ్రమ్ రైట్ అని కానీ లేదా టువర్డ్స్ లెఫ్ట్ ఫ్రమ్ లెఫ్ట్ అని కానీ ఈ కాంబినేషన్ ఎప్పుడన్నా కనబడితే తెలుగులో మనం మాట్లాడితే ఎడమ వైపునకు ఎడమ నుండి, అదే కుడి వైపునకు కుడి నుండి, ఈ కాంబినేషన్ క్వశ్చన్లో ఎప్పుడు కనబడినా సరే అక్కడున్న రెండు నెంబర్స్ని మీరు ఏం చేయాలంటే సమ్ చేయాలి, అంటే కలపాలి. ఇదే కనుక ఒకవేళ ఇక్కడ రైట్ ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ రైట్ కనుక ఉందనుకోండి, అప్పుడు ఏం చూడాలంటే డిఫరెన్స్ చూడాలి. గుర్తుపెట్టండి, ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి ఈ లెక్కకి రాస్తున్నాను నేను. ఒకవేళ ఎప్పుడైనా కనుక మనకి ప్రాబ్లం చేస్తుంటే ఒక సింగిల్ పర్సన్ మూవ్ అయినప్పుడు ఇక్కడ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ కనుక రెండు లెఫ్ట్ రెండు రైట్ ఉంటే యాడ్ చేసాం. ఒక లెఫ్ట్ అండ్ రైట్ కానీ ఒక రైట్ అండ్ లెఫ్ట్ కానీ ఉన్నట్లయితే అక్కడ ఉన్న రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూడాలి. ఇక్కడ మనకి ఏం కనపడుతుంది చూడండి, ఎడమ వైపునకు ఎడమ నుండి అంటే టువర్డ్స్ లెఫ్ట్ టువర్డ్స్ రైట్, సారీ ఫ్రమ్ రైట్. రెండు ఎప్పుడైతే మనకి సేమ్ కనబడుతుందో, సేమ్ డైరెక్షన్స్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ కనబడుతుందో అక్కడున్న రెండు నెంబర్స్ని మనం చేయాలి. అంటే 9 + 12 దట్ ఈస్ 21 ఫ్రమ్. ఏం డైరెక్షన్ తీసుకుంటే ఫ్రమ్ పక్కన ఏదైతే ఉందో అది కన్సిడర్ చేయాలి. క్వశ్చన్లో మనకి ఫ్రమ్ పక్కన ఏం కనబడుతుంది, లెఫ్ట్, అంటే ఫ్రమ్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు మీరు ప్రాబ్లం చేస్తే ఏమైందంటే కనుక ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సాల్వ్ చేశారండి. సాల్వ్ చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి, 21 ఫ్రమ్ లెఫ్ట్ అని వచ్చింది, అవునా. 21 ఎడమ నుండి అని వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి చదవండి. ఇన్ ఏ రో ఆఫ్ 40 బాయ్స్ కిరణ్ ఈజ్ 21 ఫ్రమ్ లెఫ్ట్, దెన్ వాట్ ఈజ్ హిజ్ పొజిషన్ ఫ్రమ్ రైట్ ఎండ్. 40 మంది ఉన్న ఒక వరుసలో కిరణ్ ఎడమ నుండి 21వ స్థానంలో ఉన్నాడలా అతని యొక్క స్థాన విలువ కుడి నుండి ఎంత. టోటల్స్ తెలుసు మనకి, ఒక డైరెక్షన్లో ఒక నెంబర్ తెలుసు కదా, అదర్ ర్యాంక్ కావాలి. అదర్ ర్యాంక్ ఎప్పుడు ఎలా వస్తుంది, అదర్ ర్యాంక్ ఈక్వల్ టు టోటల్ మైనస్ గివెన్ ర్యాంక్ +1. అది ఇక్కడ టోటల్ ఎంత 40, వచ్చిన ర్యాంక్ ఎంత 21 +1 దట్ ఈజ్ 19 + 1 ఎంత 20. అది ఓకే, 20 ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ 1. అది అలాగేంటంటే ఎప్పుడైనా సింగిల్ పర్సన్ కనుక షిఫ్ట్ అయితే కంప్లీట్గా డైరెక్షన్స్ని యూజ్ చేసుకొని చేయాలి. ఇంకొక పాయింట్ ఇక్కడ తెలుసుకోండి, ఒకవేళ రైట్ అండ్ లెఫ్ట్ లెఫ్ట్ అండ్ రైట్ కనుక వస్తే అప్పుడు డిఫరెన్స్ చూసి అదర్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. అందుకని డైరెక్ట్గా బేసిక్ కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళిపోతాను. క్వశ్చన్ని ఇక్కడ ఏ మోడల్ ఇచ్చినా స్టార్టింగ్లో మనం సాధారణంగా ర్యాంకింగ్ కాన్సెప్ట్లో లెఫ్ట్ + రైట్ -1 = టోటల్ అని ఒకటి, అలాగే రెండోది ఏం నేర్చుకుంటామంటే ఈ కాన్సెప్ట్ అంటే ఒక ర్యాంక్ ఇచ్చి రెండో ర్యాంక్ అంటే కనుక టోటల్లోంచి నెంబర్ తీసి ఒకటి కలపడం నేర్చుకుంటాం. ఓకే, నోట్ చేసుకో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా కంపారిజన్, కానీ కంపారిజన్ కాన్సెప్ట్లో క్వశ్చన్ కనబడుతుంది. ఏమని చెప్తున్నాడు, ఇన్ ఏ కిలోమీటర్ రేస్ ఏ బీట్స్ బి బై 5 seconds, సి రీచెస్ ద ఫినిష్ పాయింట్ బిఫోర్ డి అండ్ ఏ బీట్స్ ఈ బై 10 seconds, ఈ రీచెస్ ద ఫినిష్ పాయింట్ బిఫోర్ ఎఫ్, దెన్ హూ రీచెస్ ద ఫినిష్ పాయింట్ లాస్ట్. ఓకే, 1 కిలోమీటర్ పరుగు పందెంలో ఏ బి కంటే 5 సెకండ్ల ముందు వచ్చును, డి మరియు ఏల కంటే సి ముందుగా వచ్చును, ఏ ఈ కంటే 10 సెకండ్ల ముందు వచ్చును, ఈ ఎఫ్ కంటే ముందు వచ్చును, అయినా అందరికంటే చివరిగా వచ్చింది ఎవరు. ఓకే, ఒకసారి చేద్దాం. ఏ బీట్స్ బి బై 5 seconds, ఏ అనేవాడు బి కంటే 5 seconds బిఫోర్ వచ్చాడు. ఓకే, సి రీచెస్ ద ఫినిష్ పాయింట్ బిఫోర్ డి అండ్ ఏ, నేను అది సెపరేట్గా రాస్తున్నాను, ఇక్కడ రాయట్లేదు. డి అండ్ ఏ కంటే ముందు, డి అండ్ ఏ కంటే ముందు ఎవరు వచ్చారు, సి వచ్చాడు. అంటే మీకు కన్ఫామ్గా ఏం తెలుసు అంటే ఏ కంటే ముందు సి కన్ఫామ్గా తెలుసు, అంటే డి ఇంకా మీకు తెలీదు, ఎందుకంటే ఏ ఒక్కడే మీకు కనబడుతున్నాడు ఇక్కడ, అంటే ఏ కంటే ముందు కన్ఫామ్గా సి వచ్చాడని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ తర్వాత ముందు సి వచ్చాడని తెలుసు, కానీ ఏ తర్వాత డి వచ్చాడా, అది ఏకి ముందు వచ్చాడో తెలుస్తుందా, తెలియట్లేదు. ఎప్పుడైనా సరే వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ క్లియర్గా లేకపోతే మీకు రావాల్సిన ఆలోచన ఏంటి, ఏ అనేవాడి కంటే డి ముందన్నా రావచ్చు, ఇతనితో సమానంగా అన్నా రావచ్చు, లేదా ఇతను వెనకాలన్నా రావచ్చు. ఇవేనే కండిషన్స్.
అంటే ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక కనుక మనం చెప్పలేకపోతే కనుక మనం చూసుకోవాల్సింది ఏంటి, ఆ పర్సన్ అంటే నా గురించి నా పక్కన ఉన్న వ్యక్తి గురించి ఎవరు పెద్ద ఎవరు చిన్న అని తెలియకపోతే మనకు వచ్చే డౌట్ ఏంటి, అయితే ఈ వ్యక్తి ఆ వ్యక్తి కంటే పెద్దవాడు అవ్వచ్చు, లేదా ఈ వ్యక్తి ఆ వ్యక్తి కంటే చిన్నవాడు అవ్వచ్చు, లేదా ఇద్దరు ఒకే వయసుతో ఉన్నవాళ్ళు అవ్వచ్చు. అంటే ఛాన్స్ మనం తీసుకుంటే 3 అవకాశాలు. కాబట్టి ఇప్పుడు మనకి ఏ అనేవాడు తెలుసు, కానీ ఇప్పుడు కండిషన్ ప్రకారం ఏతో డీని కంపేర్ చేస్తే డి అనేవాడు ఎక్కడ ఉండాలో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఏకి ముందు ఉండొచ్చు. ఏకి ముందు ఉండొచ్చు అని తీసుకుంటే సి కంటే ముందు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కారణం ఏంటి, సి కంటే వెనకాలే ఉండాలి. అంటే మొదటి అవకాశం ఏమవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. రెండో అవకాశం ఇతనితో సమానంగా అవ్వచ్చు. మూడో అవకాశం ఇతని కంటే వెనకాల అవ్వచ్చు. అవునా? ఇంకొక విషయం కూడా గమనించి, ఇప్పుడు ఏతో మాత్రమే మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇంకా నేను ముందుకు ఆలోచించగలిగితే కనుక మరి బీతో డీకి ఏమైనా సంబంధం ప్రస్తుతానికి కనబడుతుందా అంటే మళ్ళీ నేను ఏమనుకోవచ్చు, బీతో రిలేషన్ తెలియదు కానీ బీ కంటే ముందు అయి ఉండొచ్చు, బీతో సమానంగా అయి ఉండొచ్చు, బీ కంటే వెనకాల కూడా అయి ఉండొచ్చు. అంటే ప్రస్తుతానికి డి అనేవాడిని గురించి చూస్తే ఏతో కంపారిజన్ లేదు, బీతో కంపారిజన్ లేదు, ఓన్లీ సితో మాత్రమే కంపారిజన్ చేశాడు. అందుకే సి ముందున్నాడు, సి కంటే వెనకాల. ఇప్పుడు చదవండి ఒకసారి స్టేట్మెంట్. ఏడీ కంటే ముందు సి ఉన్నాడు, ఏడీ కంటే ముందు సి ఉన్నాడు, ఏడీ కంటే ముందు సి ఉన్నాడు. సరిపోయిందా కండిషను? సరిపోయింది. ఎక్కడ ఏకి డీకి బీకి డీకి వాడు రిలేషన్ అనేది చెప్పలేదు. ఓకే, ఇంకేమన్నాడో చూద్దాం. ఏ బీట్స్ ఈ బై 10 seconds. ఏ ఈ కంటే 10 సెకండ్ల ముందు వస్తున్నాడంటే, ఏ ఈ కంటే 10 సెకండ్ల ముందు అంటే ఏ ఇక్కడ ఆల్రెడీ 5 సెకండ్లు అని తెలుసు. ఇంకొక 5 సెకండ్ల తర్వాత ఎవరు వస్తున్నారు, ఈ వస్తున్నాడు. ఇప్పుడు ఏకి ఈకి రిలేషన్ తెలిసింది అంటే ఏకి ఈకి బీకి మధ్యలో 5 సెకండ్లు, ఏకి ఈకి మధ్యలో 10 సెకండ్లు అంటే ఈ కన్ఫామ్గా బీ కంటే తర్వాత రావాలని విషయం తెలిసింది. కానీ ఇప్పుడు ఈకి డీకి అయినా సంబంధం కనబడుతుందా, తెలియట్లేదు. అంటే మళ్ళీ ఏంటి, ఈ కంటే డి ముందు అయి ఉండొచ్చు, సమానమైన అయి ఉండొచ్చు, వెనకాలన్నా అయి ఉండొచ్చు. ఇంకేమన్నాడు, ఈ ఎఫ్ కంటే ముందు వచ్చును, ఈ రీచెస్ ద ఫినిష్ పాయింట్ బిఫోర్ ఎఫ్. ఈ అనేవాడు ఎఫ్ కంటే ముందు వచ్చాడు. ఎఫ్ కంటే ముందు వచ్చాడు, ఈ అనేవాడు ఎఫ్ కంటే ముందు వచ్చాడు, ఎఫ్ కన్ఫర్మ్ ఇక్కడే రావాలి. మళ్ళీ తీసుకుంటే డీతో సమానంగా ఉన్నాడా లేదా ఎఫ్తో సమానంగా ఉన్నాడా వెనక వచ్చాడో తెలుస్తుందా, తెలియదు. అంటే ఒక్కసారి మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే కనుక డి అనేవాడిని సితో కంపేర్ చేశాడు తప్పించి మిగిలిన ఏ వ్యక్తితో కూడా కంపారిజన్ చెయ్యలేదు. అందుకని డి అనేవాడిని ఎక్కడన్నా రాసుకో. కంగారులో చేసే పొరపాటు ఏంటంటే కనుక ఈ స్టేట్మెంట్ చూడగానే సిఏడి కంటే ముందనగానే ఏ పక్కన ముందో రాసేసి వదిలేస్తున్నారు, లేదా ఏ పక్కన రాసి వదిలేస్తారు. ఎందుకంటే ఏకి డీకి రిలేషన్ ఇక్కడ ఉంది కదా, డి అనేవాడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే బీతో కానీ ఈతో కానీ ఎఫ్తో కానీ రిలేషన్ చెప్పలేదు. అడిగిన క్వశ్చన్ ఏంటి, అయిన అందరికంటే చివర వచ్చినది హూ రీచెస్ ద ఫినిష్ పాయింట్ లాస్ట్ ఎవరు వస్తున్నారు అన్నాడు. లాస్ట్ ఎవరు వస్తున్నారంటే చెప్పగలరా మీరు? చెప్పలేరు. ఇలా తీసుకుంటే ఎఫ్ వస్తాడు, ఇలా తీసుకుంటే ఎవరు వస్తారు, డి వస్తాడు. మరి డి అన్న అవ్వచ్చు, ఎఫ్ అన్న అవ్వచ్చు. ఆప్షన్లో మనకి ఆన్సర్ ఉండాల్సింది ఏంటంటే డిఆర్ ఎఫ్ అని ఉండాలి. యాక్చువల్గా ఎప్పుడైతే either or ఆన్సర్ లేదో మీరు ఏం చెప్తారు, కెనాట్ బి డిటర్మైన్డ్. అంటే కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే నాకు ఆన్సర్ తెలుస్తుంది కానీ పర్ఫెక్ట్గా డిసైడ్ చేయలేకపోతున్నాను, కాబట్టి ఆన్సర్ తెలుసుండి కూడా నేను చెప్పలేకపోతున్నాను. తెలుగులో దాన్ని ఇచ్చినప్పుడు చెప్పలేమనే పదాన్ని యూజ్ చేస్తాడు, అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోండి. తర్వాత అమాంగ్ 6 persons ABCD and F, A is tallest. ఇక్కడ క్లియర్గా చెప్పండి, ఏ ఈజ్ టాలెస్ట్. ఉన్నవాళ్ళు 6 members మనం అరేంజ్ చేయడానికి అవకాశం ఉంది. 1 2 3 4 5 6. ఏ ఈజ్ టాలెస్ట్ అని కన్ఫర్మ్ చేస్తాడు, అందరికంటే పెద్దవాడు. బి ఈజ్ టాలర్ దాన్ సి. బి ఈజ్ టాలర్ దాన్ సి. హూ ఈజ్ అంటే సి ఈజ్ షార్టర్ దాన్ డి. సి ఈజ్ షార్టర్ దాన్ డి. అంటే ఇప్పుడు మీకు ఏం తెలుస్తుంది ఈ స్టేట్మెంట్ వల్ల, వీళ్ళిద్దరు సి అనేవాడు వీళ్ళిద్దరికంటే చిన్నవాడు. అంటే ఎందుకంటే సి అనేవాడు ఇక్కడ చెప్పింది బి కంటే పొట్టు, అలా డి అనేవాడు కంటే పొట్టు. అంటే వీళ్ళిద్దరూ పొడవైనవాడు. అంటే సి కంటే వీళ్ళిద్దరూ పొడవైనవారు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు పొడవో తెలుసా మీకు? తెలియదు. తెలియనప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్లాష్ పెట్టుకోండి. తర్వాత ఈ షార్టర్ దాన్ సి. ఈ షార్టర్ దాన్ సి అంటే ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. ఓకే, సి బట్ టాలర్ దాన్ ఎఫ్. దెన్ హూ ఈజ్ థర్డ్ టాలెస్ట్. అందరికంటే మూడో పర్సన్ ఎవరండి? ఇప్పుడు చూడండి, మనకు ఉన్న వాళ్ళు 6 members ఏ ప్లేస్ని మనం కదపలేము. ఇంకా 1 2 3 4 5 ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి, 1 2 3 4 5 members ఉన్నారు. అంటే కన్ఫామ్గా వీళ్ళు ముగ్గురు కిందే ఉండాలి.
ఈతను వీళ్ళ ముగ్గురు కంటే పైన ఉండాలి, వీళ్ళకి ముగ్గురు కంటే పైన ఉండాలి, కానీ ఆ పైన ఏ ప్లేస్లో ఉండాలనేది మనకు తెలియదు. అయితే బి అండ్ డి ఎక్కడైనా ఉండొచ్చు, బి అండ్ డి ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న వాళ్ళకంటే తర్వాత ఎవరో సి తర్వాత ఎవరో ఈ తర్వాత ఎఫ్. వచ్చిందా? ఆర్డర్ వస్తుంది యాక్చువల్గా, కానీ ఆర్డర్ వచ్చింది, కానీ ఇక్కడ మనం తీసుకుంటే ఎవరు తెలియట్లేదు అంటే వీళ్ళిద్దరు తెలియలేదు. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. మూడవ పొడవైన వ్యక్తి అంటే మొదటి 2 మూడవ పొడవైన వ్యక్తి తెలుస్తున్నాడా మీకు? తెలుస్తున్నారు. కాబట్టి ఎవరనేది కన్ఫర్మ్ చేయగలుగుతున్నారా? బి అన్న అవ్వచ్చు, ఆర్ డి అన్న అవ్వచ్చు. ఈ ఆప్షన్ ఉన్నప్పుడు కెనాట్ బి డిటర్మైన్డ్ పెట్టకూడదు. ఇందాక ఆప్షన్ లేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ పెట్టాం. ఇప్పుడు క్లియర్గా వాడు చెప్పాడు బి అన్న అవ్వచ్చు లేదా డి అన్న అవ్వచ్చు. క్లారిటీ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుందంటే ఎయిదర్ బి ఆర్ డి అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత 5 స్టూడెంట్స్ PQRST బీయింగ్ కంపేర్డ్ హైట్ అండ్ దెయిర్ మార్క్స్. ఇప్పటి వరకు మనం కంపారిజన్ ఒకటే చేసాం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కంపారిజన్ మనకి 2 ఇచ్చాడు. హైట్లోని అడుగుతున్నాడు, అట్ ది సేమ్ టైం మార్క్స్ కూడా. ఎప్పుడైనా కంపారిజన్ ఒకటి కంటే ఎక్కువ కనుక కనబడితే దేనికి అది సెపరేట్గా రాసుకోండి. అంటే అక్కడ హైట్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మొదటి సందర్భం హైట్, రెండోది ఏంటి మార్క్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 1 2 3 4 5. కంపారిజన్ తెలిసింది కాబట్టి క్లారిటీ అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం రాసుకోండి, లేదంటే ఇన్ఫర్మేషన్ పక్కన రాసుకుందాం. ఓకే, చదువుదాం. P is taller than Q but gets less marks than S. ఓకే, P is taller than Q. P is taller than Q but gets less marks than S. P అనేవాడికి S కంటే తక్కువ మార్కులు వచ్చాయి. తర్వాత R is taller than Q. R is taller than Q. R is taller than Q and also scored more marks than Q. And also scored more marks than Q. And also అంటే ఎవరు ఇక్కడ? And also అంటే R గురించి మాట్లాడు. R is taller than Q and also scored marks than Q. ఓకే, తర్వాత T is shortest of all. అందరికంటే షార్టెస్ట్ ఎవరంటే T, కన్ఫర్మ్ చేశాడు. All but scores more than R. T scores more than R. నెక్స్ట్ అది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఫిలప్ చేద్దాం. ఇక్కడ మనకు అవకాశం తీసుకుంటే కనుక ఏం కనబడుతుంది ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్లారిటీ ఉంది. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అండ్ ఆల్సో స్కోర్డ్ మోర్ మార్క్ దాన్ క్యూ. టీ షార్టర్ ఆఫ్ ఆల్ ఆఫ్ బట్ స్కోర్డ్ మోర్ దాన్ ఆర్. టీ అందరికంటే పొట్టి కానీ ఆర్ కంటే ఎక్కువ మార్కులు వచ్చును. అంటే ఇక్కడ మన కండిషన్ ప్రకారం మనం తీసుకుంటే ఎగ్జాక్ట్ ప్రిపరేషన్ మనకంటే ఎగ్జాక్ట్గా రావట్లేదు. ఎందువల్లంటే ఇక్కడ మనం తీసుకుంటే పి అండ్ ఆర్ అనేవాడు క్యూ కంటే పెద్ద. ఓకే, ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇందులో మనం రాయగలిగింది ఏంటి? ఆర్ కంటే పైన టీ అంటే టీ రాసుకోవచ్చు. అంటే వీళ్ళ ముగ్గురు గురించి తెలుస్తుంది. ఈ ఎస్ అండ్ వాళ్ళు పైన ఉన్నారా కింద ఉన్నారా మనకి క్లారిటీ లేదు. అంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఎందులో ఉండడానికి అవకాశం ఉందంటే ఇఫ్ కండిషన్లో ఉండడానికి అవకాశం ఉంది. అదే చూద్దాం ఒకసారి. ఇది మన ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా చూద్దాం. మొదటి సందర్భంలో క్యూ ఈజ్ టాలర్ దాన్ ఎస్, దెన్ హూ కెన్ బి టాలెస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ క్యూ అనేవాడు ఎస్ కంటే పెద్దవాడైతే, క్యూ అనే వ్యక్తి ఎస్ కంటే పెద్ద అయితే, క్యూ అనే వ్యక్తి ఎస్ కంటే పెద్ద అయితే కన్ఫామ్గా నేను ఇక్కడ ఎస్ని రాసుకొని ఇక్కడ క్యూని రాసుకోవచ్చు. ఇతని కంటే పైన పిఆర్ ఉన్నారు కాబట్టి పిఆర్ ఎక్కడైనా ఉండాలి. అది అందుకే ఇఫ్ కండిషన్లో ఇచ్చాడు. ఓకే, ఎస్ అనేవాడు ఇక్కడ రాస్తుంది. ఎందుకంటే ఇంతకంటే పైన రాస్తే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ ప్లేస్ టీది కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంతకంటే పైనే రాయాలి. పోనీ పైన ఎక్కడైనా రాస్తే ఎస్ పైన క్యూ వచ్చారనుకోండి, ఆ పైన పిఆర్ రాయడానికి అవకాశం లేదు. అంటే కన్ఫామ్గా మీకు ఏమవ్వాలి? ఇక్కడ ఎస్ ఉండాలి, ఇక్కడ క్యూ ఉండాలి, ఇక్కడ పిఆర్ అండ్ ఆర్ ఈ రెండు ప్లేస్లో ఉండాలి. అవునా? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూద్దాం. సారీ. దెన్ ఆయన అందరికంటే పొడవైన విద్యార్థి ఎవరు? పొడవైన విద్యార్థి చెప్పగలుగుతున్నామని కానీ అంటే పి అన్న అవ్వచ్చు, ఆర్ అన్న అవ్వచ్చు. అంటే కన్ఫామ్గా తెలియదు. ఓకే, తీస్తే పిఆర్ ఆర్ సరిపోయి. ఓకే, తర్వాత ఆర్కు మార్కులలో 2వ స్థానంలో వచ్చిన మూడవ స్థానంలో ఉన్న విద్యార్థి ఎవరు? ఆర్ స్కోర్డ్ సెకండ్ హైయెస్ట్ మార్క్స్. ఆర్ అనే పర్సన్ ఏంటంటే సెకండ్ హైయెస్ట్లోనంట. అంటే సెకండ్ హైయెస్ట్ ప్లేస్లో ఎవరు ఉండాలంటే ఆర్ ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న దాని ప్రకారం ఆర్ తెలిస్తే ఆర్ కంటే కింద ఎవరున్నారు? క్యూ ఉన్నారు. పైన ఎవరున్నారు? టీ ఉన్నారు.
అవునా? ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ తెలుస్తుంది ఆర్ కంటే పైన టీ, కానీ క్యూ అనేవాడు కింద ఉన్నాడంటే పి అండ్ ఎస్తో కంపారిజన్ లేదు. అంటే క్యూ అనేవాడు కింద ఉన్నాడని తెలుసు, కానీ ఇక్కడ ఎస్ ఉండొచ్చు, పి ఉండొచ్చు. ఇక్కడ క్యూఎస్పి ఎవరైనా ఉండొచ్చు, క్యూఎస్పి ఎవరైనా. ఓకే, ఆర్కి మాత్రం క్లారిటీ ఉంది, కానీ కింద క్యూ ఉన్నాడు కానీ క్యూతో పాటు ఎస్ అండ్ పి అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. పైన రావడానికి ఛాన్స్ లేదు. కారణం ఏంటి? ఆర్ అనేవాడు కన్ఫామ్గా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు చూడండి, థర్డ్ ప్లేస్లో ఎవరున్నారంటే క్యూ అవ్వచ్చు, ఎస్ అవ్వచ్చు, పి అవ్వచ్చు. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఉంటే ఆన్సర్ తీసుకోవచ్చు. అంటే క్యూఆర్ ఎస్ఆర్ పి అని చెప్పాలి, కానీ ఆప్షన్లో లేదు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్. అది అందుకనే క్వశ్చన్ మనకి ఏంటంటే వాడు ఇఫ్ కండిషన్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా ఇవ్వకుండా ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ రాయడానికి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం అరేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడు అరేంజ్ చేసాం మనం? వాడు చెప్పిన క్వశ్చన్స్ ప్రకారం మనం తీసుకుని మనం అరేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. అది ఓకే, కంపారిజన్లో కాన్సెప్ట్ని క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది కూడా చూడండి, కంపారిజన్ కనబడుతుంది ఇక్కడ కూడా. ఓకే, PQRSTR 5 ornaments made of silver, bronze, copper, gold and platinum not in the same order and each of them are different weights and cost. రెండేళ్ళు ఏంటంటే డిఫరెంట్ వెయిట్ కాస్ట్ కూడా ఉంది. అందుకే రెండు మనం ఏంటంటే నెక్స్ట్ పేజీలో చేద్దాం. చూడండి, ఒకటి ఏంటంటే కనుక వెయిట్ గురించి మాట్లాడుతున్నాడు, రెండోది కాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. 1 2 3 4 5 ఆర్నమెంట్స్ ఉన్నాయి, 5 ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఆర్నమెంట్స్ని మనం ఇప్పుడు అరేంజ్ చేద్దాం. ఓకే, ఇన్ఫర్మేషన్ చదువుదాం. చూడండి ఏమని ఇచ్చాడు? డిఫరెంట్ వెయిట్స్ అండ్ కాస్ట్. ఎస్ ద కాపర్ ఆర్నమెంట్ ఈజ్ హెవీయెస్ట్ బట్ కాస్ట్లియర్ దాన్ ఓన్లీ టీ. ఓకే, ఎస్ కాపర్తో తయారు చేయని నగ అన్నిటికంటే బరువైనది, కానీ టీ అనే నగ కంటే మాత్రమే ఖరీదైనది. ఓకే, టీ అనే నగ కంటే మాత్రమే ఖరీదైందంటే ఖచ్చితంగా టీ ఎక్కడ ఉండాలి? లాస్ట్లో ఉండాలి. టీ లాస్ట్లో ఉండాలి. టీ కంటే పైన ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి. అలాగే ఇంకోటి, ఎస్ కాపర్తో తయారు చేయనగా అన్నిటికంటే బరువైనది అంటే కన్ఫామ్గా ఇక్కడ ఎస్ ఉండాలి. ఇది దేంతో తయారైంది? కాపర్. ఇది కాపర్తో తయారు. ఒకే ఒక నగ కంటే కాస్ట్ అంటే టీ అనే నగ కంటే మాత్రమే కాస్ట్ అంటే టీ కన్ఫర్మ్గా ఎక్కడ ఉండాలి? లాస్ట్. కానీ ఆర్నమెంట్ అది తెలియదు మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. క్యూ బ్రాంజ్తో కానీ సిల్వర్తో కానీ తయారవ్వలేదు, కానీ అన్నిటికంటే తేలికైనది, అన్నిటికంటే ఖరీదైనది. క్యూ ఈజ్ నెయిదర్ బ్రాంజ్ నార్ ద సిల్వర్ ఆర్నమెంట్ బట్ ఇట్ ఈజ్ హైయెస్ట్ కాదు, ఇది లైటెస్ట్. ఇది లైటెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్. అన్నిటికంటే లైటెస్ట్ ఏంటంటే కనుక క్యూ అంట. అన్నిటికంటే లైటెస్ట్ క్యూ. అలాగే ఇంకొకటి ఏం చెప్పాడు? అండ్ కాస్ట్లీయెస్ట్. అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ కూడా క్యూ అన్నిటికంటే కాస్ట్లీ. ఇది ఏ ఆర్నమెంట్ కాదంట? క్యూ ఈజ్ నెయిదర్ బ్రాంజ్ నార్ సిల్వర్. ఇది బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ కాదు. ఇది బ్రాంజ్ కాదు, సిల్వర్ కూడా కాదు. ఇది బ్రాంజ్ కాదు, సిల్వర్ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? తర్వాత బ్రాంజ్తో తయారైనగా రెండో బరువైనది, మూడవ ఖరీదైనది. ఓకే, ద బ్రాంజ్ ఆర్నమెంట్ ఈజ్ సెకండ్ హెవీయెస్ట్ అండ్ థర్డ్ కాస్ట్లీయెస్ట్. సెకండ్ హెవీయెస్ట్ ఏంటి? బ్రాంజ్. అండ్ థర్డ్ కాస్ట్లీయెస్ట్. ఓకే, అదేమని చెప్పాడు? బ్రాంజ్తో తయారైన నగ రెండవ బరువైన, మూడవ కర్ర. సిల్వర్ నగ మూడవ బరువైనది, కానీ పీ కానీ టీ కానీ కాదు. ద సిల్వర్ ఆర్నమెంట్ ఈజ్ థర్డ్ హెవీయెస్ట్ బట్ నాట్ నైదర్ పీ నార్ టీ అంట. సిల్వర్ ఆర్నమెంట్ అనేది ఎక్కడ ఉండాలి? థర్డ్ హెవీయెస్ట్ ప్లేస్లో ఉండాలి. ఓకే, సిల్వర్ అనేది ఎక్కడ ఉండాలి? థర్డ్ హెవీయెస్ట్ ప్లేస్లో ఉండాలి. ఇదేంటంట? నెయిదర్ పీ నార్ టీ. ఇది పీ కానీ టీ కానీ కాదు.
ఇది ఇన్ఫర్మేషన్, చదివిన ఇన్ఫర్మేషన్ అంతా రాసాం. ఎప్పుడైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం క్వశ్చన్ ఒకసారే చదవాలి, అంతకంటే ఎక్కువసార్లు చదివే అవకాశం మనకు, ఎందుకంటే ఇది పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే కనుక ఒకసారి చదివిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా మన ఎదురుగా కనబడాలి. ఇక్కడ ఉండొచ్చే మనం ఫిలప్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, అంతేగాని ప్రతి స్టేట్మెంట్కి క్వశ్చన్కి వెళ్ళి మళ్ళీ చూసుకుని చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎక్కడి నుంచి మనం మొదలు పెడితే అవకాశం ఉందంటే ఒక్కసారి చూడండి, సిల్వర్ గురించి మనం మాట్లాడితే అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ సిల్వర్ ఛాన్స్ లేదు, ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ లేదు, మళ్ళీ ఇక్కడ అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ చెప్పింది ఏంటి, సిల్వర్ ఏంటంటే పీ కానీ టీ కానీ ఇక్కడ సిల్వర్ ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు మీరు కన్ఫర్మ్గా ఏం చెప్పచ్చు, ఇక్కడ సిల్వర్ లేదు, ఇక్కడ సిల్వర్ రాయడానికి లేదు, ఇక్కడ సిల్వర్ రాయడానికి లేదు, ఇక్కడ సిల్వర్ ఉండకూడదని ముందే చెప్పాడు. అంటే కన్ఫామ్గా ఇప్పుడు సిల్వర్ ఏమవ్వాలి, ఇదే సిల్వర్ అవ్వాలి. ఈ సిల్వర్ అనేది ఏంటంటే పీగా అవ్వకూడదు, టీ అవ్వకూడదు. ఈ ప్లేస్లో పీ రాదు, టీ రాదు, క్యూ రాదు, ఎస్ రాదు, ఇంకేం ఉండిపోయిందండి. మనకున్న ఆర్నమెంట్స్ పీక్యూ ఆర్ఎస్టీ, అవునా? పీకి ఛాన్స్ లేదు, టీకి ఛాన్స్ లేదు, ఎస్కి ఛాన్స్ లేదు, క్యూకి ఛాన్స్ లేదు, ఇంక మిగిలిపోయింది ఏంటి, ఆర్. అంటే సిల్వర్ ప్లేస్లో కన్ఫామ్గా రావాల్సింది ఏంటి, ఆర్ అనమాట. అన్నీ వచ్చినాయి, మిగిలిపోయింది ఏంటి, పీ. సరిపోయిందా? అది ఇక్కడ కూడా రండి. ఇక్కడ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఏంటంటే సిల్వర్ మనకి ఆర్ అని తెలిసిపోయింది, బ్రాంజ్ ఏమో పీ అని తెలిసిపోయింది, ఇంకా అన్నీ వచ్చినాయి, మిగిలిపోయింది ఏంటి, టీ. కానీ మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇంకా 2 ఆర్నమెంట్స్ ఉండిపోయినాయి మన దగ్గర. ఏ 2 ఆర్నమెంట్స్ ఉండిపోయినాయి, ఒకటి గోల్డ్, ఒకటి ప్లాటినం, ఒకటి ఉండిపోయింది. చూడండి, గోల్డ్ ప్లాటినం ఉండిపోయినాయి, ఈ 2 మనం ఫిలప్ చేయలేదు, గోల్డ్ అండ్ ప్లాటినం. మిగిలిన ఆర్నమెంట్స్ మనకు తెలిసినాయి. అంటే ఈ 2 ఆర్నమెంట్స్లో మనకి ఇక్కడ గోల్డ్ ప్లాటినం ఏంటనేది క్లారిటీ లేదు. అంటే టీ ఏమవ్వచ్చు అంటే గోల్డ్ అవ్వచ్చు, ప్లాటినం అవ్వచ్చు, క్యూ గోల్డ్ అవ్వచ్చు, ప్లాటినం, టీ కూడా గోల్డ్ అవ్వచ్చు, ప్లాటినం, క్యూ కూడా గోల్డ్ కానీ ప్లాటినం. అది అంటే టీ అండ్ క్యూ గురించి మనకి ఏ ఆర్నమెంట్ అనేది మనకు తెలియదు, పర్లేదు అలా వదిలేస్తాను. అంటే ఒకవేళ దీని గురించి అడిగితే మనం క్యూ అనే నగ దేంతో తయారు చేయబడింది అంటున్నాడు. ఓకే, ద ఆర్నమెంట్ క్యూ ఈజ్ మేక్ ఆఫ్ అంటున్నాడు. దేంతో తయారైందని చెప్తున్నాడు అక్కడ, గోల్డ్ ఆర్ ప్లాటినం, గోల్డ్ ఆర్ ప్లాటినంతో తయారు. ఓకే, నెక్స్ట్ తర్వాత విచ్ ఆర్నమెంట్ ఈజ్ సెకండ్ కాస్ట్లీయెస్ట్. ఇది ఆర్ ఇస్తే ఆరు, సిల్వర్ ఇస్తే సిల్వర్. ఆప్షన్లో ఏముందో చూసుకోండి. ఆప్షన్లో సిల్వర్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సిల్వర్ అవుతుంది. అది అంటే ఇక్కడ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ని తీసుకుంటే ఒక్కసారి క్వశ్చన్ చూసుకోండి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కనుక ఇది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, 6 container C1, C2, C3, C4, C5, C6 each contains different number of chocolates. ఓకే, 6 డబ్బాలు లాంటివి ఉన్నాయంట. 6 డబ్బాల్లో దాని పేర్లు పెట్టాడు, C1, C2 అనేది. అందులో కొన్ని చాక్లెట్స్ ఉన్నాయంట. ఓకే, ఏమంటాడు చూద్దాం. కంటైనర్ C4 contains less chocolates than only 2 containers. ఇక్కడ క్లియర్ అయిపోయింది మనకి. ఒక్కసారి మనం రాసుకుందాం. 6 అన్నాడు కాబట్టి 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ సెంటెన్స్ క్లియర్ అయింది మనకి. డబ్బా C4లో 2 డబ్బాల కంటే మాత్రమే తక్కువ చాక్లెట్స్ ఉన్నాయి. అంటే 2 డబ్బాల కంటే మాత్రమే తక్కువ చాక్లెట్స్ ఉన్నాయంటే ఇక్కడ కన్ఫామ్గా ఏం రాయగలం, C4 రాయగలం. కంటైనర్ C4 కంటైన్స్ లెస్ దాన్ ఓన్లీ 2 కంటైనర్స్ కంటే తక్కువ ఉన్నాయి. కంటైనర్ C1 contains more chocolates than C3, but less than C6. ఓకే, C1 కంటే C3 ఎక్కువ, C6 కంటే తక్కువ. కానీ ఇంకా ఎక్కడ రాయాలో మనకు తెలియదు, ఎందుకంటే తక్కువ ఎక్కువ అని తెలుసు కానీ వరుసగానే ఏం చెప్పలేదు మనకి. అంటే ఇక్కడ మొదలు పెట్టచ్చు, ఇక్కడ మొదలు పెట్టి, ఎక్కడైనా మొదలు పెట్టచ్చు, తెలియదు కాబట్టి ప్రస్తుతాన్ని పక్కన రాసుకున్నాం. తర్వాత అన్నాడు కంటైనర్ C3 డస్ నాట్ కంటైన్స్ లీస్ట్ చాక్లెట్స్. లాస్ట్ ప్లేస్లో ఏం రాకూడదంటే C3 రాకూడదంట. ఓకే, లాస్ట్ ప్లేస్లో C3 రాకూడదు. C6 కంటైన్స్ లెస్ చాక్లెట్స్ దాన్ C2. ద కంటైనర్ విచ్ కంటైన్స్ థర్డ్ హైయెస్ట్ చాక్లెట్స్ కంటైన్స్ 42 చాక్లెట్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ద కంటైనర్ C6 లెస్ చాక్లెట్స్ దాన్ C2 కంటే తక్కువ. ద
కంటైనర్ విచ్ కంటైన్స్ థర్డ్ హైయెస్ట్ అంటే ఇది థర్డ్ హైయెస్ట్లో ఉన్న దాంట్లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయంట 42 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు C6 పైన C2 రాసుకో. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో మాత్రం 42 ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి, ఈ 4 అరేంజ్మెంట్ చేసుకున్నప్పుడు మనకు తెలియదు, అంటే C3 ఇక్కడ రాకూడదని తెలుసు. ఇప్పుడు మీరు రాసుకోగలిగితే నేను ఏం రాయొచ్చు అంటే ఇక్కడ C3 నేను మొదలు పెడితే నా పైన 3 ఉండాలి. 1 2 3 సరిపోయిందా లేదా? అంటే C3 ఇక్కడ నేను రాయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెడితే C3 నేను ఇక్కడ రాస్తే దీనిపైన ఖాళీగా ఉన్నాయి 3 ఉన్నాయి మనకి. ఇది ఆల్రెడీ దీనికి కదపలేము మనం. దీనికంటే పైన 3 సరిపోయింది లేదా? సరిపోయినాయి. అంటే కన్ఫామ్గా మీరు రాసుకోగలిగితే ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ C2 రాయగలం, ఇక్కడ C6 రాయగలం, ఇక్కడ C1 రాయగలం, ఇక్కడ C3 అన్నీ వచ్చినాయి. అప్పుడు ఇది కంటైనర్ ఏమవుద్ది? C5 అరేంజ్మెంట్ వచ్చేస్తుంది మనకి. అవునా? ఫస్ట్ ప్లేస్లో ఎక్కువ చాక్లెట్స్ ఉన్నాయి 62, తర్వాత 63, తర్వాత ఇందులో 42 ఉన్నాయని చెప్పాడు మనకి. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాడని ఇంకా తెలియదు మనకి. 61, C1, C3 అండ్ C5 అరేంజ్మెంట్ అయితే మాత్రం చేసాం మనం. ఓకే, క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇది C2 చాక్లెట్స్ దాని C2, ఇది C4, ఇది C3. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. అన్నిటికంటే మనకు ఒకసారి ఇక్కడ రాసేసుకుందాం. అప్పుడు C2, C6, C4, C2, C6, C4, C1, C3, C1, C3, C5 ఇందులో 42 చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూద్దాం. అన్నిటికంటే ఎక్కువ చాక్లెట్ ఉన్న డబ్బా మరియు అన్నిటికంటే ఎక్కువ చాక్లెట్స్ అంటే C2 అండ్ C4 చాక్లెట్స్ అన్నీ కలిపి 104 ఉన్నాయంట. అయినా రెండవ స్థానంలో ఎక్కువ చాక్లెట్లు ఉన్న డబ్బాలో ఎన్ని చాక్లెట్ ఉండకు ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది? నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. ఓకే, ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ కంటైనర్ హ్యావింగ్ హైయెస్ట్ చాక్లెట్స్ అండ్ C4 ఈజ్ 104. దెన్ వాట్ కెన్ బి ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్? ఎగ్జాక్ట్గా మనం చెప్పమంటలేదు, అవకాశం పాసిబుల్ దేనికి ఛాన్స్ ఉంది, ఎంత నెంబర్కి ఛాన్స్ ఉంది అంటాడు. ఇప్పుడు చూడండి, ఇది కలిపితే 104 రావాలి. అంటే C2 ప్లస్ C4 ఈక్వల్ టు 104 అంటున్నాడు. ఆల్రెడీ మీకు C4 తెలుసు 42, దాన్ని బట్టి C2 చెప్పగలమా లేదా? ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను నేను. మామూలుగా మీరు ఎగ్జామినేషన్ ఇంత అన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు కలిపితే 104 అంటే తీసేస్తే సరిపోద్ది. 104లో తీసేస్తే సరిపోద్ది కాబట్టి 104 తీసేస్తే ఎంత అవుతుంది? దట్ ఈక్వల్ టు 2, తర్వాత 62 అన్న. అంటే C2లో మనకి 62 ఉన్నాయి. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెకండ్ హైయెస్ట్ దాంట్లో, అంటే సెకండ్ హైయెస్ట్ అంటే ఇది, ఇందులో ఎన్ని ఉండడానికి ఛాన్స్ ఉంది? ఎన్ని ఉండడానికి ఛాన్స్ ఉందంటే చూడగానే చెప్పచ్చు. 42 కంటే ఎక్కువ ఉండాలి, 62 కంటే తక్కువ ఉండాలి, అంతే కదా? 42 కంటే ఎక్కువ ఉండాలి, 62 కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 65 ఉంది అంటే ఇది కాదు. 32 ఉంది, ఛాన్స్ లేదు. 39 ఛాన్స్ లేదు. కన్ఫామ్గా ఏమవుతుంది? 58. ఎగ్జాక్ట్గా చెప్పమని లేదు, ఎన్ని ఉండడానికి అవకాశం ఉందంటే చాక్లెట్స్ తీసుకుంటే 42కి 62కి మధ్యలో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ మధ్యలో నెంబరే మనం తీసుకుంటాం. అక్కడ ఉన్న ఆప్షన్ ప్రకారం ఈ రెండాటికి మధ్యలో ఉన్న నెంబర్ ఏముంది అక్కడ? 58 కాబట్టి అందుకని ఇఫ్ కండిషన్, అంటే ఒకవేళ కనుక అలా ఉన్నట్లయితే అందుకనే నెంబర్ ఇచ్చాడు అనమాట క్వశ్చన్లో. ఓకే, ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఈ అరేంజ్మెంట్ కాకుండా ఇలాంటి యావరేజ్ అడగడం కానీ, ఇందులో యావరేజ్ మిక్స్ చేస్తున్నాడు, లేదంటే కనుక ఈ చాక్లెట్స్తో డివిజన్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది, అలా రకరకాలుగా బాక్సెస్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు చూడండి. ఒకసారి ఇక్కడ కూడా మనం ఒకసారి రాసుకుంటే C2, C6, C4, C2, C6, C4, C1, C3, C5, C1, C3, C5 ఇందులో 42. ఇప్పుడు ఏమన్నాడు? ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ కంటైనర్ C3 ప్లస్ C4 యావరేజ్ అంటున్నాడు కాబట్టి 2 చాక్లెట్ బై 2 ఈక్వల్ టు 40. దెన్ వాట్ కెన్ బి ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ కంటైన్ C1లో ఎన్ని ఉండడానికి ఛాన్స్ ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయండి. మనకు ఆల్రెడీ తీసుకుంటే కనుక ఈ రెండు C3 తెలియదు మనకి, C4 తెలుసు 42. ఓకే, దట్ ఈక్వల్ టు 80. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తుంది డైరెక్ట్గా. 2 × 4 80. దట్ ఈజ్ C3 ఈక్వల్ టు 80 మైనస్ 42. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8, 7 అంటే 38. ఇందులో C3లో 38 ఉన్నాయి, అంటే C3లో 38 అని తెలిసింది. ఇప్పుడు మనకి ఇక్కడ C1లో కావాలి అంటే 38కి 42కి మధ్యలో నెంబర్ తీసుకోవాలి. 32కి 48 అంటే ఇక్కడ 44 ఉంది కాబట్టి ఇది ఫెయిల్ అయింది, 35 కాబట్టి ఇది ఫెయిల్ అయింది,
40 కాబట్టి ఇది ఓకే అవుతుంది, 50 కాబట్టి ఇది ఫెయిల్ అయింది. అవునా? అంటే కన్ఫామ్గా మధ్యలో ఎన్ని చాక్లెట్స్ ఉండడానికి ఛాన్స్ ఉందంటే 40 చాక్లెట్స్ ఉండడానికి ఛాన్స్. అంటే కంపారిజన్ చేయడంతో పాటు వాడు ఏం చేస్తున్నాడంటే కనుక ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మెయిన్ క్వశ్చన్లో మనకి అరేంజ్మెంట్ చేసుకున్నాడు. మామూలుగా మీరు తీసుకుంటే ఇందులో అన్నిటికన్నా ఎక్కువ చాక్లెట్ ఎక్కడున్నా, అన్నిటికన్నా తక్కువ చాక్లెట్స్ ఏమన్నా, ఇలాంటివన్నీ చేస్తాం మనం. ముందు చేసిన క్వశ్చన్స్ అవే. కానీ ఇక్కడ ఏం చేశాడంటే కనుక దాంతోపాటు అంటే మిక్సింగ్, దానికి ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ కాన్సెప్ట్ని క్యాలిక్యులేట్ చేసి ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మనకు చెప్పమంటున్నాడు. అదే మనం ఇది మెయిన్ అరేంజ్మెంట్ ఇది. అందుకే ఈ అరేంజ్మెంట్స్ ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ రాసాను ఇక్కడ క్లియర్గా. ఈ అరేంజ్మెంట్ అలాగే ఈ అరేంజ్మెంట్. అంటే కంపారిజన్లో చూడండి, డైరెక్ట్ కంపారిజన్లో క్వశ్చన్ ఇచ్చాడు. సెకండ్ ఏం చేశాడు, కంపారిజన్తో పాటు ఏంటంటే డబుల్ కంపారిజన్ ఇచ్చాడు. మూడో దాంట్లో ఏం చేశాడు, కంపారిజన్కి ఫజిల్ మిక్స్ చేశాడు. నాలుగోది ఏంటంటే కనుక ఇది కూడా ఒక విధంగా ఫజిల్ మిక్స్ చేయడం కాన్సెప్ట్ కింద తీసుకుంటాం. అందుకే నాలుగోది అంటే ఈ కాన్సెప్ట్లో ఇచ్చాడు. అందుకని ఒకటే మోడల్ కాన్సెప్ట్ కానీ వేరువేరుగా మనకి క్వశ్చన్స్ ఆడడం అనేది జరుగుతుంది. అంటే స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయి అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఈ విషయం తెలుస్తే, లేదా బుక్స్ అవి చూస్తూ ఉంటారు కాబట్టి అవి, అలాగే ఇలా వీడియోస్ కూడా తెలుసుకుంటే మీరు ఒకవేళ అక్కడ చూడకపోయినా మేము అన్నీ కూడా గ్యాదర్ చేసి చేయడానికి చేస్తున్నాం కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయండి. కాకపోతే మీరు ఏంటంటే ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుందంటే స్పీడ్గా చేయగలిగితే కనుక ఎగ్జామినేషన్ టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అవుతుంది అనమాట. అది కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మేము క్లాస్ చెప్పినప్పుడు ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది డైరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదే ఒక సెకండ్, ఒక నిమిషంలోనే, 1 మినిట్లోనే, 2 మినిట్స్లో చెప్పేలాం. అందుకని అర్థమయ్యే విధంగా చెప్తాం. కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఈ కంటెంట్ అంతా మీరు గుర్తుపెట్టుకొని అది మీరు స్పీడ్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ సెక్షన్లో మనకి 10 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో అది చూసి జాగ్రత్తగా చూసి ఒకసారి ఏదైనా ఆ కంటెంట్లో ఉన్నది అబ్జర్వేషన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.